సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా సరే అసభ్యకరంగా దూషించిన, ముఖ్యంగా మహిళలను అదేవిధంగా పిల్లలను దూషించిన, ట్రోల్ చేసిన అది క్షమించరాని నేరమే. అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే అది నేరమే. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో ఎటువంటి తప్పు అయితే లేదు. మరి అలా నన్ను ఇంత దారుణంగా దూషిస్తున్నారు, చర్యలు తీసుకోండి అని పోలీసులకి ఫిర్యాదు చేసే వ్యక్తులు కూడా అంతే నిబద్ధత కలిగి ఉండాలి. వాళ్ళు ఎదుటివారి మీద ఫిర్యాదు చేసే ముందు తాము సోషల్ మీడియాలో గతంలో ఏం పోస్టులు చేశామనేది కూడా ఒకసారి చూసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు పెట్టేటివన్నీ కూడా తప్పుడు పోస్టులే. వీళ్ళు చేసేది కూడా మళ్ళీ హరాస్మెంటే. వీళ్ళు చేసేది కూడా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు చేసే పోస్ట్ కానీ వీళ్ళు పెట్టే పోస్ట్ కూడా క్షమించరాని నేరం. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదైనా సరే మనం రెచ్చిపోతూ ఉంటారు. మరి వీళ్ళని ఎవరైనా సరే ట్రోల్ చేసినా, వీళ్ళ మీద ఎవరైనా సరే ఒక చిన్న పోస్ట్ చేస్తే మాత్రం పరిగెత్తుకుంటా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే తెలుగుదేశం పార్టీ నాయకురాలు రేణుకా జెట్టి LLB, ఆమె ఒక లేడీని. ఆవిడ మీద చేసినటువంటి తప్పుడు ట్రోలింగ్కి ఫిర్యాదు చేశారు. సమంజసమే. ఆమెను ఎవరైతే ట్రోల్ చేశారో తప్పుడు మ్యాటర్తో వాళ్ళ మీద అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించేట్టుకున్నారు. కానీ ఆవిడ గతంలో దారుణంగా ఇంట్లో మహిళల మీద, పిల్లల మీద పెట్టినటువంటి పోస్టులు చాలా దుర్మార్గంగా, దారుణంగా ఉంటాయి. దీని మీద, ఈ ఇష్యూ మీద అదేవిధంగా ఆ మహిళ ఎవరైతే ఉన్నారో రేణుకా జెట్టి LLB తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఆమె తెనాలికి సంబంధించినటువంటి మహిళ. ఆమె లిటరల్గా ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసర్ ఉన్నాడు కదా, ఆయన ఇంట్లో మహిళల మీద, పిల్లల మీద పెట్టినటువంటి పోస్టు చాలా నీచంగా ఉంటాయి. దుర్మార్గంగా వ్యవహరించింది ఆమె. ఆమె మీద విజయ్ కేసరి ఒక వీడియోని రిలీజ్ చేశాడు. మొత్తం ఒక పెద్ద ఇష్యూ అయింది. దాని మీద ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ ఖండించలేదు ఆమె చేసినటువంటి పోస్ట్ను. అదేవిధంగా ఏనాడు కూడా ఆమె మీద లీగల్గా యాక్షన్ కూడా తీసుకోలేదు. మరి ఇలాంటి వాళ్ళు కూడా ఎదుటివారి మీద ఫిర్యాదు చేయడానికి ఎలా అర్హులో మనకైతే అర్థం కాదు. తర్వాత మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కూతురుకు సంబంధించి కూడా ఒక అసభ్యకరంగా పోస్ట్ చేసింది. వాళ్ళ కూతురు కూడా పోతారు అది కొంచెం పెట్టింది, మీరు చూసుకోవచ్చు ఆ పోస్ట్ కూడా. మళ్ళీ ఆ పోస్ట్కి ఆమె మీద కూడా మళ్ళీ రిప్లై ఇచ్చింది, ఫుల్ ట్వీట్ని పోస్ట్ చేయండి అటనేసి. లిటరల్గా కనిపిస్తుంది కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కూతురు కూడా పోతారేమో అని చెప్పేసి లిటరల్గా చాలా స్పష్టంగా రాసింది కదా. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ఈమె ఎవరైనా సరే తిట్టచ్చు, తప్పుడు ఆరోపణలు చేయొచ్చు, తప్పుడు పోస్టులు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అది మాత్రం తప్పు కాదంట. ఈమె మీద ఎవరైనా సరే తప్పుడు పోస్టులు చేసినా, తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం అది తప్పు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అరెస్ట్ చేయడం ఓకే, అది ఓకే. కానీ తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ ఈమె మీద కూడా లీగల్గా యాక్షన్ అయితే తీసుకుండాలి కదా. ఈమె కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టుండాలి కదా. మరి ఈమెను ఎందుకు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం వదిలేసింది? అసలు ఆంధ్ర పాడ్కాస్టర్ విజయ్ కేసర్ గారు అయితే పాపం చాలా ఆవేదనతో, బాధతో తన ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కూడా ఆ వీడియోలో చెప్పాడు. నన్ను ఈ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను వీడియోలు చేశాను, ఆ ప్రభుత్వాన్ని కూడా ఖండించాను, ఏనాడు కూడా వైసీపీ వాళ్ళు నన్ను ఈ విధంగా టార్గెట్ చేయలేదు ఫ్యామిలీ గురించి. కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం బీభత్సంగా టార్గెట్ చేసింది. నాన్నే కాకుండా నా వైఫ్, నేను పిల్లలను కూడా ట్రోల్ చేస్తున్నారు. పాపం చాలా బాధపడ్డాడు అతను. ఒకసారి ఆయన మాటల్లో మీరంతా కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు. కాబట్టి మేడం గారు, మనం కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మనం గతంలో పెట్టినటువంటి పోస్టులు, ఇప్పుడు పెడుతున్నటువంటి పోస్టుల వివరాలు కూడా ఒకసారి మీరు చూసుకుంటే చాలా బాగుంటుంది.